సో చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీహెచ్ తెలంగాణలో ఉంది కాబట్టి ఒక జేఎన్టీహెచ్ అని కాదండి, మిగతా ఏదైనా కానివ్వండి. సో అందరూ కూడా బీటెక్లు, బీఫార్మసీలు, ఎంటెక్లు, ఎంఫార్మసీలు ఇవన్నీ కూడా చేసి ఉన్నారన్నమాట. సో ఇట్లాంటి వారి కోసం ప్రభుత్వం వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్. సో ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి సాయం అనేది మీ అందరకు చేయటానికైతే ముందుకు వచ్చిందనమాట. సో అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే Call Me4 యాప్స్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, అందుట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్షాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే, సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఏమి జాబులు కొంచెం తక్కువ ఉన్నాయి. సో రూరల్ పీపుల్ వచ్చేసరికి చాలా సఫర్ అవుతున్నారు, ఇవన్నీ కూడా పీజీలు యూజీలు చేసేసి. అట్లాంటి వాళ్ళల్లో ఎవరన్నా ఉంటే స్టార్టప్ పెట్టుకోవాలనుకునేవాళ్ళు, ఎటువంటి స్టార్టప్ అయినా కానివ్వండి, వాళ్ళ కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అది ఏంటంటే రాజీవ్ యువ వికాస్ పథకం. దీనికి కొన్ని రిక్వైర్మెంట్లు ఉన్నాయి. దీనికి వచ్చేసరికి ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనారిటీ నిరుద్యోగులు అయి ఉండాలి, చదువు కంప్లీట్ చేసుకొని ఉండాలి. అయితే ఒక్కొక్క స్టూడెంట్కి 50,000 నుంచి 4 లక్షల వరకు ఈ లోన్ అనేది, అంటే రుణం అంటారు కదా, సో దాన్ని శాంక్షన్ చేస్తారనమాట వారి అర్హతను బట్టి. అంతవరకు 4 లక్షల వరకు, మినిమం ఏమో 50,000, హైయెస్ట్ ఏమో 4 లక్షల వరకు. సో ఇలా రాష్ట్రం మొత్తం మీద ఒక 5 లక్షల మందిని వీళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. సో ప్రతి నియోజకవర్గంలో 4,000 నుంచి 5,000 మంది స్టూడెంట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి మధ్యతరాలు లేకపోతే ఇవన్నీ కూడా కరెక్ట్గా రూల్స్ ప్రకారం చేస్తే అర్హులందరికీ ఈ 4,000 నుంచి 5,000 మందికి నియోజకవర్గాల్లో వచ్చేస్తాయి. అయితే 5 లక్షల మందికి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయ్యారు కదా. అయితే మొత్తం దీనికోసం వీళ్ళు ఒక 6,000 కోట్లు కేటాయించారు బడ్జెట్లో. సో వీళ్ళకిచ్చే లోన్ ఏదైతే ఉంటుందో దాంట్లో 60 to 80% రాయితీ ఇస్తారండి దాంట్లో కూడా. అది దానికి కొన్ని కండిషన్స్, విధి విధానాలు వదులుతారంట. అయితే అప్లికేషన్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు April 5th, 2025 లాస్ట్ డేట్ అండి. April 6th నుంచి May 31st వరకు వీళ్ళు చెకింగ్, ఇన్స్పెక్షన్ అనేది చేస్తారు. ఎవరెవరు అర్హులు ఉన్నారు, హూ ఎవర్ ఎలిజిబుల్, దే విల్ బీ గ్రాంటెడ్ విత్ దిస్. అయితే June 2nd రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లోన్స్ అనేవి శాంక్షన్ చేస్తారు. మొత్తానికి అయితే 5 లక్షలు కౌంట్ అయితే తగ్గదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. మరి మీరు ఎవరన్నా స్టార్టప్ కంపెనీ పెట్టుకోవాలి అనుకుంటే కంపల్సరీగా అయితే దీనికి అప్లై చేసి చూడండి. ఓకేనా?